హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం తీవ్ర దాడులకి గురైన సమయంలో యకుజా అనే గ్యాంగ్ జపాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ సమురాయిలు వాళ్ళని ఎదిరించి పోరాడుతారు. ఇద్దరి మధ్య జరిగిన పోరులో సమురాయిలు ఓడిపోయి మిగిలిన కొంతమంది సమురాయిలు ఫ్యూజీ మంచుకొండల్లో దాక్కుంటారు. వాళ్ళందరూ ఒక బ్లాక్ సొసైటీని స్థాపించి కొత్త వారికి సమురాయిలుగా శిక్షణ ఇస్తూ అప్పుడప్పుడు యకుజా గ్యాంగ్ మెంబర్స్ని చంపేస్తుండేవారు. 1970వ సంవత్సరంలో యకుజా లీడర్ కసా సామురాయిలు ఉండే స్థావరాన్ని కనిపెట్టి వాళ్ళ మీద అటాక్ చేసి దాదాపు అందరినీ చంపేస్తాడు. అండ్ సామురాయిల గురువు షింజుని బాగా గాయపరుస్తాడు. అప్పుడు ఒకడొచ్చి రిజిస్టర్లో 100 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు, కానీ ఇక్కడ 99 మంది డెడ్ బాడీస్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళలో ఒకడు తప్పించుకున్నాడని కసాకి చెప్తాడు. అప్పుడు షింజు కసాతో ఆ తప్పించుకున్న వాడి పేరు గంభీరా ఫాదర్ జపాన్ తరపున యుద్ధం చేసి వీరమరణం పొందాడు. అనాథగా ఉన్న వాడిని చేరదీసి శిక్షణ ఇచ్చాను. ఎప్పటికైనా మీ అందరి అంతం వాడి చేతుల్లోనే అని అంటుండగా కసా షింజుని చంపేస్తాడు. యకుజా గ్యాంగ్ వల్ల జపాన్ ప్రజలు అండ్ ఆ దేశానికి వలస వెళ్లిన సాధారణ ప్రజలు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవారు. ఇక జపాన్లో ప్రశాంతంగా ఉండలేమని సత్యదాదా తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. తను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని అమ్మేసి దానిని బంగారంగా మార్చుకుని పోర్టు దగ్గరికి వెళ్తాడు. సత్యతో తన ఫ్రెండ్ బిరాజ్ ఖాన్ కూడా ఉంటాడు. సత్య చాలా మంచివాడు. కొంతమంది ప్రజలు ఇండియాకి రావాలని చూస్తుంటే వాళ్ళని కూడా తన షిప్లో ఎక్కించుకుని ఇండియాకి బయలుదేరతాడు. బిరాజ్ ఖాన్ సత్యతో ఇప్పుడు ఈ బంగారం మొత్తం ఇండియాకి తీసుకెళ్లి ఏమేం బంగ్లాలు కొనాలనుకుంటున్నావని అడుగుతాడు. దానికి సత్య, ఈ బంగారంతో నేను ఆస్తులు కొనుక్కోవాలనుకోవట్లేదు, బాంబేలో ఒక పోర్టుని నిర్మించి ప్రజలు బతకడానికి ఒక మార్గం చూపిస్తానని అంటాడు. కట్ చేస్తే సముద్రం మధ్యలో పైరేట్స్ షిప్ మీద అటాక్ చేసి సత్య బంగారాన్ని దొంగలించాలని చూస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఒక వ్యక్తిని చంపాలని చూస్తుండగా, కావాలంటే బంగారాన్ని తీసుకోండి, కానీ ఆ వ్యక్తిని మాత్రం వదిలేయండి సత్య ఆ దొంగలకి చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం ఆ వ్యక్తిని దారుణంగా చంపేస్తారు. అదే షిప్లో ఉండి ఇదంతా చూస్తున్న గంభీర వాళ్ళ మీద అటాక్ చేసి అందరినీ చంపేస్తాడు. ప్రమాదం నుండి కాపాడినందుకు సత్య గంభీరాకి కొంత డబ్బు ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడు గంభీర, నాకు ఈ డబ్బొద్దు, జనం కోసం మీరు పోర్టుని కట్టండి, నేను మీకు అండగా ఉంటానని అంటాడు. కట్ చేస్తే సత్య బాంబేలో పోర్టుని నిర్మిస్తాడు. దాని జోలికి వచ్చిన ఎంతో మందిని గంభీర దారుణంగా చంపేస్తాడు. వాడు సృష్టించే రక్తపాతానికి ఎవరు ఆ పోర్టు వైపు కానీ సత్యదాదా వైపు కానీ కన్నెత్తి చూడడానికి కూడా చాలా భయపడిపోయేవారు. కట్ చేస్తే 23 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 23 సంవత్సరాలలో ఎన్నో విషయాలు జరుగుతాయి, ఎన్నో విషయాలు మారిపోతాయి. ప్రస్తుతం గంభీర సత్యదాదా నుండి విడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. సత్యదాదా బిరాజ్ ఖాన్లు కూడా ప్రజెంట్ బద్ధశత్రువులుగా ఉంటారు. బిరాజ్కి 2 కొడుకులు. చిన్నోడు పేరు జిమ్మీ, వీడొక పెద్ద మెంటలోడు. వీడికంటే పెద్ద రాక్షసుడు వీడి అన్న, వాడి పేరు ఓమి, వాడు ఇస్తాన్బుల్లో ఉంటాడు. ఓమి ఒక కంటైనర్ని షిప్లో బాంబేకి పంపిస్తాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ కంటైనర్ పనిని జిమ్మీకి అప్పగిస్తాడు. అయితే గవర్నమెంట్ పోర్టు దగ్గర సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. కోస్ట్ గార్డ్స్ కంటైనర్ ఉన్న షిప్ వైపే వస్తుంటారు. అందువల్ల జిమ్మీ ఆ కంటైనర్ని సత్యదాదా పోర్టుకి పంపించమని చెప్తాడు. ప్రజెంట్ జిమ్మీ అండ్ సత్యదాదా వాళ్ళు శత్రువులు కదా, సో సత్యదాదా మనుషులకి కంటైనర్ సంగతి తెలిసేలోపే జిమ్మీ దాన్ని బయటకు తేవాలని పోర్టుకి బయలుదేరతాడు. కుల్దీప్ అనే ఆఫీసర్ ఎవరికీ తెలియకుండా ఆ కంటైనర్ని సీక్రెట్గా హైడ్ చేస్తుంటాడు. పార్దుకి దాని విషయం తెలిసి, అసలు ఈ కంటైనర్ ఎవరిది, దాన్ని ఇన్స్పెక్షన్ చేయకుండా ఎందుకు హైడ్ చేస్తున్నారని కుల్దీప్ని అరిచి కంటైనర్ని కిందకి దింపమంటాడు. ఈలోగా జిమ్మీ అక్కడికి వచ్చి ఆ కంటైనర్ మనదేలే, వదిలేసేయని అంటాడు. పార్దు వాడికి గన్ గురిపెట్టి, నువ్వెక్కడైనా నీ ఆటలాడు, ఈ పోర్ట్లో మాత్రం నీ ఆటలు సాగవని కంటైనర్ని చెక్ చేయడానికి వెళ్తాడు. జిమ్మీకి కోపం వచ్చి పార్దుని షూట్ చేసి చంపేస్తాడు. గన్ సౌండ్ వినిపించి పోర్ట్లో ఉన్న సత్యదాదా మనుషులు జిమ్మీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తారు. అలా 2 గ్యాంగ్స్ మధ్య ఫైరింగ్ జరుగుతుంది. అప్పుడే పోలీసులు అండ్ చాలామంది సత్యదాదా మనుషులు వాళ్ళ వైపు వస్తుండడంతో జిమ్మీ అక్కడ నుండి తప్పించుకుని పారిపోతాడు. ధీరజ్ అక్కడికి వచ్చి చూసే సమయానికి పార్దు చనిపోయి ఉంటాడు. నిజానికి పార్దు ఎవరో కాదు, సత్యదాదా యొక్క 2వ కొడుకు. సత్యదాదా కొడుకుని చంపేశారని బాంబే మొత్తం తెలిసిపోతుంది. ఎన్నో సంవత్సరాల క్రితం ముంబై వదిలేసి వెళ్ళిపోయిన గంభీర ఇప్పుడు ఇతని చావుతో మళ్ళీ తిరిగొస్తాడేమో అని మిగిలిన గ్యాంగ్స్టర్స్ అందరూ భయపడతారు. తన కొడుకే పార్దుని చంపేశాడని బిరాజ్ ఖాన్కి తెలిసి, ఎందుకురా ఇలా చేశావు, వాడి నాన్న గురించి, ఆయన వెనకున్న గంభీర గురించి నీకు పూర్తిగా తెలియదని వాణ్ణి అరుస్తాడు. సత్యదాదాకి పార్దు 2వ కొడుకు. మొదటి కొడుకు పేరు చక్రవర్తి. అతను కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయి ఉంటాడు. చక్రవర్తి చనిపోయినప్పటి నుండి అతని కొడుకు అర్జున్ అసలు ఇంటికే రాడు. తన తండ్రిని చంపిన వాడిని చంపేశాకే ఇంట్లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యి ఉంటాడు. ప్రస్తుతం తన బాబాయ్ చనిపోవడంతో ఇంటి దగ్గరికి వస్తాడు, కానీ లోపలికి మాత్రం వెళ్ళడు. అర్జున్ మదర్ పేరు గీత. ఈ జిమ్మీగాడు పార్దు డెడ్ బాడీ మీద పూలదండ వేస్తూ పార్దు వైఫ్ లక్ష్మిని చూసి నవ్వుతాడు. ఆల్మోస్ట్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు పార్దుని చంపింది జిమ్మీనే అని.
సత్యదాదా లక్ష్మికి ఒక స్టిక్ని ఇచ్చి అందరి ముందు జిమ్మీని కొట్టిస్తాడు. ఆమె వాడిని కొడుతుంటే వాడికి పిచ్చి కోపం వస్తుంది. బట్ బిరాజ్ ఖాన్ వాడిని సైలెంట్గా ఉండమని ఆపుతాడు. ఎందుకంటే పార్దు చనిపోయిన విషయం గంభీరాకి గాని తెలిసిందంటే ఖచ్చితంగా గంభీర జిమ్మీని చంపేస్తాడు. కొడుకు చావడం కన్నా కూడా 2 దెబ్బలు పడితే ఏం ప్రాబ్లం లేదనుకొని బిరాజ్ ఖాన్ అలా చేస్తాడు. కానీ జిమ్మీ గాడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపు అయిన తర్వాత జిమ్మీ బిరాజ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి అందరి ముందు నన్ను కొడుతుంటే సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడెందుకు పిలిపించావని అరుస్తాడు. దానికి అతను సత్యదాదా ఫ్యామిలీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో నీకు పూర్తిగా తెలియదురా అని గతంలో జరిగిన ఒక సంఘటనని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. బిరాజ్ ఖాన్ పోర్టుని తన సొంతం చేసుకోవాలని సత్యదాదా వెళ్తున్న కారు మీద అటాక్ చేసి అతన్ని అండ్ చిన్నపిల్లాడైన అర్జున్ని కిడ్నాప్ చేస్తాడు. పోర్టు తన పేరు మీద రాయమని బిరాజ్ ఖాన్ సత్యదాదాని బెదిరిస్తాడు. బిరాజ్ ఖాన్ తన బిల్డింగ్ చుట్టూ 100 మంది రౌడీలను పెట్టుంటాడు. వాళ్ళని దాటి ఎవడూ లోపలికి రాలేడని బిరాజ్ ఖాన్ ధీమాగా ఉంటాడు. కానీ గంభీర వాళ్ళందరినీ తెగనరికి బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాడు. లోపల ఉన్న వాళ్ళు అటాక్ చేయడానికి వస్తుంటే వాళ్ళని కూడా చంపేస్తాడు. ఆ రక్తపాతాన్ని చూసి పఠాన్ భయపడి పారిపోతాడు. బిరాజ్ ఖాన్ బాగా భయపడిపోయి గంభీర కాళ్ళు పట్టుకొని నన్ను చంపొద్దు, వదిలేసేయని బతిమలాడతాడు. గంభీర వాడిని వదిలేసి అర్జున్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు గంభీర రౌడీలను చంపుతున్నప్పుడు అతని తెల్ల చొక్క వాళ్ళ రక్తంతో తడిచి ఎరిపెక్కుతుంది. ఎవడైనా పోర్టు వైపు చూడాలంటే వాడికి భయం కలిగించేలా ఆ చొక్కాని పోర్టుకి జెండాలా ఎగరేస్తారు. బిరాజ్ ఖాన్ ఆ జెండాని జిమ్మీకి చూపిస్తూ నువ్వు సత్యదాదా కొడుకుని చంపేశావు, ఈ విషయం గంభీరాకి తెలిస్తే వాడి కత్తికి నీ తల బలైపోతుంది, సో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. నిజానికి సత్యదాదా యొక్క పెద్ద కొడుకు చక్రవర్తిని చంపింది గంభీరానే. అందువల్లే తను ముంబైని వదిలేసి వెళ్ళిపోతాడు. తను ఎక్కడున్నాడనే విషయం ఎవరికీ తెలీదు. పార్దు చనిపోవడం వల్ల గంభీర ఖచ్చితంగా ముంబైకి వస్తాడని, రాగానే గంభీరాని చంపేయాలని చక్రవర్తి కొడుకు అర్జున్ పగతో వెయిట్ చేస్తుంటాడు. అసలు ఇంతకీ ఆ కంటైనర్లో ఏముందని సత్యదాదా దాన్ని చెక్ చేస్తే లోపల 1000 కోట్లు విలువ చేసే RDX అనే పేలుడు పదార్థం ఉంటుంది. ఈ RDXతో ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని సత్యదాదాకి అర్థమై పార్దు చావుకి అర్థం ఉండాలంటే కంటైనర్ని ఎవరికీ దొరకకుండా చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక ఆ కంటైనర్ని ఎక్కడో దాచేసి పార్దు అస్థికలను తీసుకుని సత్యదాదా నాసిక్కి బయలుదేరతాడు. జిమ్మీ దౌడే అనే పోలీస్ని కాంటాక్ట్ అయ్యి ఎలాగైనా సరే పోర్ట్లో ఉన్న కంటైనర్ని బయటికి తీసుకురమ్మని చెప్తాడు. ఈ దౌడే పూర్తిగా జిమ్మీ వాళ్ళ మనిషి అన్నమాట. వాడు వెంటనే కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్తో పోర్టు దగ్గరికి వెళ్ళి కావాలని సత్యదాదా మనుషులతో గొడవ పెట్టుకుని కొంతమందిని అరెస్ట్ చేస్తాడు. ఈలోపు గంగా అనే పాప సత్యదాదా ఇంటికి వెళ్ళి పోలీసులు పోర్టులో గొడవ చేస్తున్నారని చెప్తుంది. వెంటనే గీత అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. దౌడే ధీరజ్కి గన్ గురిపెట్టుంటాడు. అప్పుడు గీత దౌడేకి గన్ గురిపెట్టి ఇప్పుడు నువ్వు గాని వాళ్ళని వదలకపోతే నేను నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. సత్యదాదా వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా పవర్ఫుల్ క్యాండిడేట్సే కదా, సో వాడు కొంచెం భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జిమ్మీకి సత్యదాదా నాసిక్ వెళ్తున్నాడని తెలిసి ఎలాగైనా కంటైనర్ ఎక్కడుందో కనిపెట్టి సత్యదాదాని చంపేయాలని నాసిక్కి బయలుదేరతాడు. జిమ్మీ గ్యాంగ్లో ఉంటున్న భద్ర వెంటనే ధీరజ్ అండ్ భరణీలకి ఫోన్ చేసి సత్యదాదా ప్రమాదంలో ఉన్నాడు, జిమ్మీ ఆయన్ని చంపడానికి నాసిక్ వెళ్తున్నాడని చెప్తాడు. ఈ భద్ర సత్యదాదా మనిషే, కానీ జిమ్మీ గ్యాంగ్లో ఉంటూ అక్కడ విషయాలన్నీ సత్యదాదా వాళ్ళకి చేరవేస్తుంటాడు. ఇక ధీరజ్ వెంటనే కొంతమంది మనుషులతో సత్యదాదాని కాపాడుకోవడానికి తను కూడా నాసిక్కి బయలుదేరతాడు. గీత తమకు తెలిసిన పొలిటీషియన్స్ అందరికీ ఫోన్ చేసి జిమ్మీని ఆపాలని అనుకుంటుంది. అప్పుడు భరణి మనం ఎంతమందికి ఫోన్ చేసినా వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు, వీళ్ళని ఆపగలిగినోడు గంభీర ఒక్కడే. నా ఎంక్వైరీలో 7 సంవత్సరాల క్రితం గంభీర తమిళనాడులో ఉన్నాడు. 40 మంది అమ్మాయిలని కిడ్నాప్ చేసి వాళ్ళని అమ్మేయాలని చూసిన ఒక గ్యాంగ్ని మదురై లాడ్జ్లో దారుణంగా చంపేశాడని చెప్తాడు. ఇప్పుడు స్టోరీ 7 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. గంభీర ముంబై నుండి వెళ్ళిపోయిన కొంతకాలానికి కన్మణితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. తనొక డాక్టర్. గంభీర కూడా ఒక చిన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని పెట్టి స్టూడెంట్స్కి సామురాయిలుగా ట్రైనింగ్ ఇస్తుంటాడు. కొంతకాలానికి కన్మణి ప్రెగ్నెంట్ అవుతుంది. అందువల్ల కొన్ని రోజులు లైఫ్కి బ్రేక్ ఇచ్చి ఇద్దరూ నాసిక్కి వెళ్తారు. గంభీరాకి ఎటువంటి ఫ్యామిలీ ఉండదు అండ్ కన్మణికి కూడా ఎటువంటి ఫ్యామిలీ ఉండదు, ఇద్దరూ అనాథలే. తను ప్రెగ్నెంట్గా ఉంది కదా, అందువల్ల మనకంటూ ఎవరైనా ఉంటే బాగుంటుందని గంభీరాతో అంటుంది. కన్మణికి గంభీర ఎవరు, అతని గతమేంటనేది అస్సలు తెలీదు. ఒకరోజు కన్మణికి గంభీర టేబుల్ దగ్గర సత్యదాదాతో గంభీర దిగిన ఫోటోలు కనిపిస్తాయి. సత్యదాదా గంభీరాని తన పెద్ద కొడుకులాగా పెంచుతాడు అండ్ అలానే ఫీల్ అవుతాడు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు దూరంగా ఉంటున్నారేమో అని కన్మణి అర్థం చేసుకుని ఇద్దరిని మళ్ళీ కలపాలని గంభీరాకి తెలియకుండా సత్యదాదాకి లెటర్స్ రాయడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని రోజులకే ఆ విషయం గంభీరాకి తెలిసి ఇకపై సత్యదాదాకి లెటర్స్ రాయొద్దని చెప్తాడు. కట్ చేస్తే ఇక స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఓమి పంపించిన కంటైనర్ ఎవరిదో కాదు, అది అండర్ వరల్డ్ డాన్ డేవిడ్ బాయ్కి సంబంధించింది. కంటైనర్ ఎక్కడో మిస్ అయిందని డేవిడ్ బాయ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది.
ఇచ్చిన పనిని సరిగా పూర్తి చేయలేదని డేవిడ్ బాయ్ మనిషి టిను ఇస్తాన్బుల్లో ఉన్న ఓమీ దగ్గరికి వెళ్తాడు. వాడు ఓమీతో ఒక్క పనిస్తే దానిని కూడా సరిగా చేయలేకపోయావు, నువ్వేదో పెద్ద పొడుస్తావని అనవసరంగా నీకు ఈ పని అప్పచెప్పామని అంటాడు. ఓమీకి బాగా కోపం వచ్చి టిను వచ్చిన కార్స్ని బ్లాస్ట్ చేసి ఇప్పుడు నేనే డైరెక్ట్గా ముంబై వెళ్ళి ఆ కంటైనర్ని బయటకు తీసుకొస్తా, మన ప్లాన్ ప్రకారం అన్నీ కరెక్ట్గా జరిగేలా చేస్తానని టినుకి వార్నింగ్ ఇచ్చి బాంబేకి బయలుదేరతాడు. కట్ చేస్తే సత్యదాదా కన్మణి వర్క్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి తనని కలుస్తాడు. అప్పటికే కన్మణికి పాప పుట్టి 4 సంవత్సరాలు అయి ఉంటుంది. ఒకడు సత్యదాదాని హాస్పిటల్లో చూసి వెంటనే జిమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. కన్మణి గంభీరాకి కాల్ చేసి సత్యదాదా వచ్చాడు, నువ్వు త్వరగా హాస్పిటల్కి రా అని చెప్తుంది. ఈలోగా జిమ్మీ హాస్పిటల్ దగ్గరికి వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సత్యదాదా కన్మణిని అండ్ ఆమె కూతురు తారాని ఒక రూమ్లో దాచిపెడతాడు. జిమ్మీ సత్యదాదా మనుషుల మీద అటాక్ చేస్తూ ఆయన గురించి వెతుకుతుంటాడు. హాస్పిటల్ బయట భద్ర కారుతో రెడీగా ఉండి సత్యదాదాని రమ్మని పిలుస్తుంటాడు. సత్యదాదా వెంటనే టిను నుండి తప్పించుకుని భద్రతో కలిసి కారులో పారిపోతాడు. సత్యదాదా కారు ఎక్కుతుండగా జిమ్మీ ఆయన్ని షూట్ చేయాలని చూస్తాడు. అప్పుడు కన్మణి ఒక సిలిండర్తో వాడిని కొట్టి సత్యదాదాని కాపాడుతుంది. జిమ్మీ గడికి కోపం వచ్చి కన్మణిని షూట్ చేసి చంపేస్తాడు. మరోవైపు ఓమీ బాంబేకి వచ్చి డైరెక్ట్గా పోర్టు దగ్గరికి వెళ్ళి సత్యదాదా మనుషుల మీద అటాక్ చేస్తాడు. భరణి అండ్ గీతాలతో సహా జనం మొత్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆ కంటైనర్ నాకు చాలా ఇంపార్టెంట్, అది ఎక్కడుందో మర్యాదగా చెప్పండి, లేకపోతే అందరినీ చంపేస్తాను, మీ సత్యదాదా కూడా ఎక్కువ కాలం బతకడు, నా తమ్ముడు ఆల్రెడీ నాసిక్లో వాణ్ణి చంపేయబోతున్నాడు, కంటైనర్ ఎక్కడుందో చెప్పడానికి మీకు కొంచెం సమయం ఇస్తున్నానని ఒక శాండ్ టైమర్ని స్టార్ట్ చేస్తాడు. అండ్ గంగా అనే పాపని పరిగెత్తమని చెప్పి తనని షూట్ చేస్తాడు. ఆ పాప కొనప్రాణంతో గిలగిలా కొట్టుకుంటుంటుంది. భద్ర అండ్ సత్యదాదా తప్పించుకుని వెళ్తుండగా జిమ్మీ అండ్ పఠాన్లు వాళ్ళని చేజ్ చేస్తూ భద్రాని షూట్ చేస్తారు. ఆ టైంలో జీప్ క్రాష్ అయ్యి కింద పడిపోతుంది. జిమ్మీ వాళ్ళు వెళ్ళి చూసేసరికి జీబ్లో ఎవరూ ఉండరు. పక్కనే ఉన్న పొలంలో సత్యదాదా భద్ర దాక్కున్నారని ఆ పొలానికి నిప్పంటిస్తారు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. మరోవైపు ధీరజ్ వాళ్ళు నాసిక్కి చేరుకొని సత్యదాదా గురించి ఒక టీ షాప్ దగ్గర ఎంక్వైరీ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి దూరంగా మండుతున్న ఈ మంటలు కనిపించి అక్కడ ఏదైనా అటాక్ జరుగుతుందేమో అని వెంటనే అక్కడికి బయలుదేరతారు. జిమ్మీ మనుషులు పొలం మొత్తం వెతుకుతూ ఫైనల్గా సత్యదాదాని కనిపెట్టి పట్టేసుకుంటారు. గంభీర హాస్పిటల్కి చేరుకునే సమయానికి మొత్తం తగలబడిపోతుంటుంది. కొనప్రాణంతో ఉన్న కన్మణి సత్యదాదా ప్రమాదంలో ఉన్నాడని చెప్పి చనిపోతుంది. ఇక గంభీర వెంటనే జిమ్మీ వాళ్ళు ఉండే ప్రదేశానికి వచ్చి వాళ్ళందరితో ఫైట్ చేసి మొత్తాన్ని చంపేస్తాడు. పఠాన్ గంభీరాని చూసి బాగా భయపడిపోయి వీడే మీ నాన్న చెప్పిన ఓజీ అని జిమ్మీకి చెప్తాడు. ఇక జిమ్మీగాడు కూడా గంభీర మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. గంభీర వాడిని పిచ్చి పిచ్చిగా కొట్టి గాల్లోకి లేపి మరీ వాడి తలని తెగనరుకుతాడు. ఫైట్ అయిపోయే సమయానికి ధీరజ్ ఆ ప్లేస్కి వచ్చి గంభీరాని కలుసుకుంటాడు. ఓమీ గీత వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోవడంతో వాళ్ళు కంటైనర్ గురించి ఇంకా చెప్పలేదని పోర్ట్లో ఉన్న ఆఫీస్ని తగలబెట్టేస్తాడు. ఆ తరువాత జనాలను కూడా చంపేయాలని వాళ్ళ మీద పెట్రోల్ పోస్తాడు. ఇక వాళ్ళని కాల్చి చంపేయబోతుండగా బిరాజ్ ఖాన్ అక్కడికి వచ్చి ఓమీ మనుషుల్ని అరిచి వాళ్ళని కాల్చకుండా ఆపుతాడు. ఈయన బాధ ఏంటంటే ఈ జిమ్మీగాడు ఓమీగాడు చేసే పనులకి గంభీర ఎక్కడ మళ్ళీ బొంబాయికి వస్తాడేమో అని ఈయన భయం. ఆల్రెడీ గంభీర ఎలాంటి రక్తపాతాన్ని సృష్టించాడో అసలు గంభీర క్యాపబిలిటీ ఏంటో ఈయనకు బాగా తెలుసు, అందుకే ఇంత భయపడుతుంటాడు. కరెక్ట్గా అదే సమయంలో కాలిపోతున్న ఆఫీస్ లోపల టెలిఫోన్ రింగ్ అవుతుంటుంది. గీత ఓమీతో ఆ ఫోన్ ఎవరికో కాదు నీకే, వెళ్ళి లిఫ్ట్ చేయని చెప్తుంది. దాదా ఓమీతో గంభీర ఇక్కడ నీ తమ్ముడి తలని తెగనరికాడు, నెక్స్ట్ నీ తలే, నిన్ను వేటాడడానికి గంభీర బాంబే వస్తున్నాడని వార్నింగ్ ఇస్తాడు. దానికి ఓమీ రమ్మను, వాడిదో నాదో తెలియదు కానీ ఖచ్చితంగా ఎవడో ఒకటి తల తెగిపడుతుందని అంటాడు. ఆ తరువాత గీతాని భరణిని మిగిలిన జనం మొత్తాన్ని ఓమీ ఒక ప్లేస్లో దాచిపెట్టేస్తాడు. గంభీర తిరిగి వస్తున్నాడని బిరాజ్ ఖాన్కి తెలిసి చాలా భయపడతాడు. కన్మణికి అంత్యక్రియలను ముగించి గంభీర తన పాపను తీసుకుని బాంబేకి తిరిగి వస్తాడు. తను వచ్చాడనే విషయం తెలిసి మిగిలిన గ్యాంగ్స్టర్స్ అందరికీ భయం మొదలవుతుంది. చనిపోయిన జిమ్మీ డెడ్ బాడీని తీసుకుని పఠాన్ ఓమీ ఇంటికి వెళ్తాడు. ఆ బాడీని తీసుకొచ్చే వాళ్ళు స్లిప్ అయి కింద పడడంతో జిమ్మీ తల దొర్లుకుంటూ వెళ్ళి ఓమీ కాళ్ళ దగ్గర పడుతుంది. గంభీర డైరెక్ట్గా దౌడే ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి సంగతి తేల్చి గీతా వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారో కనిపెట్టి ఆ ప్లేస్ మీద అటాక్ చేసి అందరినీ కాపాడతాడు. అక్కడ నుండి డైరెక్ట్గా జిమ్మీ అంత్యక్రియలు జరిగే ప్లేస్కి వెళ్ళి ఇకపై అన్నీ ఆపేసి, లేకపోతే నా చేతుల్లో నీకు కూడా చావు తప్పదని ఓమీకి వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో టిను డేవిడ్ బాయ్కి కాల్ చేసి గంభీర ముంబైకి తిరిగొచ్చాడు. ఈ ఓమీగాడు గంభీర ముంబైలో లేనప్పుడే ఏం పీకలేకపోయాడు. ఇప్పుడు గంభీర బాంబేకి తిరిగొచ్చి ఓమీగాడి మనుషులందరినీ చంపేస్తున్నాడు.
ఇక ఈ ఓమీగాడు కంటైనర్ విషయంలో ఏం చేయలేడని అనడంతో డేవిడ్ బాయ్ ఓమీని చంపేయమని టినుతో చెప్తాడు. ధీరజ్ ఓమీకి సంబంధించిన ఒక గ్యాంగ్ మీద అటాక్ చేసి ఆ గ్యాంగ్ లీడర్ని పోర్టుకి తీసుకొస్తాడు. సత్యదాదా గంభీరాని పోర్టుకు తీసుకువెళ్లి ఆర్డీఎక్స్ని చూపిస్తాడు. గంభీరా తన వాళ్లతో ఓమీ ఇంత పెద్ద మొత్తంలో ఆర్డీఎక్స్ని తెప్పించాడంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఓమీగాడు మామూలోడు కాదు. వీడి కన్ను మన సత్యదాదా తమ్ముడు రాయ్ ఉండే వాజీ సిటీ మీద పడింది. ఇక్కడ రాయ్ అంటే ఎవరో కాదు, సాహో సినిమాలో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా, అతనే అన్నమాట. ఈ 2 సినిమాలు కూడా ఒకే యూనివర్స్కి సంబంధించిన స్టోరీస్. ఓమీ రాయ్ ఇంటి మీద అటాక్ చేసి రాయ్ భార్యని చంపేస్తాడు. ఆ అటాక్ జరిగిన తర్వాతే రాయ్ తన కొడుకుని అంటే ప్రభాస్ అన్నని ఈ ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గా పెంచుతాడు. నిజానికి ఈ ఓమీగాడు ఫారిన్ కంట్రీస్లోనే ఉంటాడు, అసలు ఇండియా వైపు రాడు. వీడిప్పుడు ఇండియా దాకా వచ్చాడంటే వీడికి ఏదో పెద్ద సపోర్ట్ ఉంది, అదేంటో కనిపెట్టాలని గంభీరా తన వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ధీరజ్ తను తీసుకొచ్చిన వాడిని కొట్టి అసలు వాడు ఇండియాకి ఎవరున్నారనే ధైర్యంతో వచ్చాడని అడుగుతాడు. దానికి వాడు ఓమీ వెనక ఉన్నది డేవిడ్ బాయ్ అని చెప్తాడు. ఓమీగాడి వెనక డేవిడ్ బాయ్ ఉన్నాడంటే వాళ్ళు ఈ ఆర్డీఎక్స్తో బాంబేలో పెద్ద పెద్ద బ్లాస్ట్లని ప్లాన్ చేయబోతున్నారని గంభీరాకి అర్థమవుతుంది. ఓమీ పోర్ట్ యొక్క ఓల్డ్ మ్యాప్ని చెక్ చేస్తుంటే అందులో 3 అండర్ గ్రౌండ్స్ ఉంటాయి. కానీ పోర్ట్ యొక్క న్యూ మ్యాప్లో 2 అండర్ గ్రౌండ్స్ మాత్రమే ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. సో ఆ 3వ అండర్ గ్రౌండ్లోనే ఆర్డీఎక్స్ని దాచిపెట్టారని ఓమీకి అర్థమవుతుంది. ఈలోగా టిను తన మనుషులతో అక్కడికి వచ్చి ఓమీ మీద అటాక్ చేయాలని చూస్తాడు. ఓమీ టిను మనుషులందరినీ చంపేసి టినును కూడా చంపేయబోతాడు. ఆ టైంలో డేవిడ్ బాయ్ దగ్గర నుంచి ఓమీకి కాల్ వస్తుంది. ఓమీ డేవిడ్ బాయ్తో ఆర్డీఎక్స్ని డెలివరీ చేయడమే నా పని, ఆ పనిని నేను ప్రాపర్గా పూర్తి చేయలేకపోయాను. కానీ రేపు మీ పుట్టినరోజు కదా, మీకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నా. బాంబేలో రేపు రాత్రి 9 గంటలకి 9 చోట్ల బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నాను. అదే మీ బర్త్డేకి నేను ఇవ్వబోయే పెద్ద గిఫ్ట్. మీ బర్త్డేని ఇండియా ఎప్పటికీ మర్చిపోకుండా చేస్తానని అంటాడు. దానికి డేవిడ్ బాయ్ 9 అవ్వడానికి ఇక 12 గంటలే టైం ఉంది. ఈ 12 గంటల్లో నువ్వు ఆ పని ముగించు, లేకపోతే నిన్ను చంపేస్తానని అంటాడు. కట్ చేస్తే అర్జున్ తన మదర్ ఉండే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తనని ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తుంటాడు. కానీ వాడు గీతా దగ్గరికి వెళ్ళడానికి ముందే గంభీరా దగ్గరికి వెళ్తాడు. గంభీరాని షూట్ చేసి చంపేద్దామనుకునే సమయంలో తారా గంభీరా దగ్గరికి రావడంతో ఆగిపోతాడు. గంభీరా ఏదో పని మీద పక్కకి వెళ్ళగానే అర్జున్ పాపని ఎత్తుకెళ్లి ఒక కిడ్నాపర్స్ గ్యాంగ్కి అప్పగిస్తాడు. పాపని అడ్డు పెట్టుకుని గంభీరాని సిటీ అంతా తిప్పమని అర్జున్ ఆ గ్యాంగ్కి చెప్తాడు. పాప కనిపించకపోవడంతో గంభీరా తన కోసం వెతుకుతుంటాడు. అప్పుడు ఆ గ్యాంగ్ పాపని తీసుకెళ్తూ వ్యాన్ డోర్ ఓపెన్ చేసి గంభీరాకి పాపని చూపిస్తారు. ఇక గంభీరా పాప కోసం ఆ వ్యాన్ వెనకే పిచ్చోడిలాగా చేస్ చేస్తూ వెళ్తుంటాడు. ఆ ప్రాసెస్లో గంభీరా కార్ని ఒక లారీ డాష్ ఇవ్వడంతో గంభీరా బాగా గాయపడతాడు. అర్జున్ గంభీరా దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కళ్ళ ముందే మా నాన్నని చంపేశావు కదా, ఇప్పుడు నీ కూతురి కళ్ళ ముందే నిన్ను చంపేస్తానని గంభీరాని షూట్ చేయబోతాడు. నిజానికి ఆ కిడ్నాపర్స్ ఓమి యొక్క మనుషులు. వాళ్ళు అర్జున్కి గన్ గురిపెట్టి పాపని తీసుకెళ్లిపోవడంతో అర్జున్ షాక్ అవుతాడు. గాయాలతో కింద పడిపోయి ఉన్న గంభీరాని గీత ఇంటికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటది. మరోవైపు ఓమి పోర్టు మీద అటాక్ చేసి ఆర్డీఎక్స్ని కనిపెడతాడు. భరణిని చంపేసి ఆర్డీఎక్స్ని, ధీరజ్ని అండ్ మిగిలిన దాదా మనుషులందరినీ తన ప్లేస్కి తీసుకెళ్లి బంధిస్తాడు. అర్జున్ ఇంటికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న గంభీరాని షూట్ చేసి చంపాలనుకుంటాడు. బట్ దాదా అండ్ గీతా వాడిని ఆపి అసలు మీ నాన్నని చంపింది గంభీరా కాదు అని జరిగిన నిజం వాడికి చెప్తారు. ఇప్పుడు స్టోరీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. సత్యదాదా పెద్ద కొడుకు చక్రవర్తి దాదాకి తెలియకుండా పోర్టులోకి మత్తు పదార్థాలను తీసుకొస్తాడు. గంభీరా వాటిని కనిపెట్టి మొత్తం కాల్చేస్తాడు. అందువల్ల చక్రవర్తికి గంభీరా అంటే చాలా కోపం. బిరాజ్ ఖాన్ చక్రవర్తిని రెచ్చగొట్టి దాదా మీద అటాక్ చేపిస్తాడు. ఆ తరువాత బిరాజ్ ఖాన్ సత్యదాదాని అండ్ అర్జున్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం, పోర్టుని తన పేరు మీద రాయమని సత్యదాదాని బెదిరించడం. అప్పుడు గంభీరా వచ్చి బిరాజ్ ఖాన్ మనుషులందరినీ చంపేసి సత్యదాదాని, అర్జున్ని కాపాడడం మన మూవీ స్టార్టింగ్లోనే చూసాం. తను చేయాలనుకునే వ్యాపారానికి సత్యదాదా అండ్ గంభీరా అడ్డుగా ఉన్నారని చక్రవర్తికి బాగా కోపం వచ్చి దాదాని, గంభీరాని చంపేయాలని గన్ తీసుకెళ్తుంటాడు. గీత దాన్ని గమనించి చక్రవర్తి దగ్గరున్న గన్ని లాక్కుని అతన్ని ఒక రూమ్లో బంధిస్తుంది. ఆమె గన్ని కబోర్డ్లో దాచిపెట్టి వెంటనే గంభీరాకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. గీత ఫోన్ మాట్లాడుతుండగా చక్రవర్తి అర్జున్ని పిలిచి కబోర్డ్లో కీస్ ఉంటాయి, డోర్ ఓపెన్ చేయమని చెప్తాడు. అర్జున్కి తన ఫాదర్ అంటే చాలా ఇష్టం. తను ఎలాంటి పనులు చేస్తున్నాడనేది మాత్రం అర్జున్కి తెలీదు. అర్జున్ కబోర్డ్ ఓపెన్ చేస్తే లోపల కీస్ కాకుండా గన్ కనిపిస్తుంది. సర్లే ఆ గన్ నాకు తెచ్చివ్వని చక్రవర్తి అడుగుతాడు. వాడు చిన్నపిల్లోడు కదా, ఒక స్టూల్ వేసుకుని ఆ గన్ని తన ఫాదర్కి ఇస్తుంటాడు. ఆ టైంలో స్టూల్ జారడం వల్ల అర్జున్ చేతిలో ఉన్న గన్ అన్ఫార్చునేట్గా ఫైర్ అయ్యి చక్రవర్తి చనిపోతాడు. అదే సమయంలో అర్జున్ కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. గంభీరా ఇంటికి వచ్చిన తర్వాత గీత జరిగిన విషయమంతా గంభీరాకి చెప్తుంది. అర్జున్ పెద్దవాడైన తర్వాత తన ఫాదర్ని తనే చంపేసుకున్నాడని తెలిస్తే వాడు ట్రామాకి గురవుతాడని గంభీరా ఆ నేరాన్ని తన మీద వేసుకుంటాడు.
అర్జున్కి స్పృహ వచ్చే సమయానికి గంభీర గన్ పట్టుకుని ఉండడం, కింద తన ఫాదర్ చనిపోయి శవంలా పడి ఉండడం మాత్రమే వాడికి కనిపిస్తుంది. అందువల్లే గంభీర తన ఫాదర్ని చంపేశాడని వాడు ఫిక్స్ అవుతాడు. అంతేగాని తన చేతిలో ఉన్న గన్ ఫైర్ అవ్వడం వల్లే తన ఫాదర్ చనిపోయాడనే విషయం వాడికి తెలీదు. ప్రస్తుతం జరిగిన నిజమంతా అర్జున్కి తెలిసి, అంటే మా నాన్నని నేనే చంపేశానా అని తనని తనే షూట్ చేసుకోబోతాడు. గీత వాడిని ఆపి, నువ్విలా చేస్తావనే ఇప్పటి వరకు ఈ నిజం నీకు చెప్పలేదని అంటుంది. ఇక ముగ్గురు గంభీర ఉన్న రూమ్లోకి వెళ్తారు. అప్పటికే గంభీర తన కూతుర్ని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గంభీరకి హెల్ప్ చేయడం కోసం అర్జున్ కూడా వెళ్తాడు. మరోవైపు ఓమి తన మనుషులకి బాంబ్స్ ఇచ్చి బ్లాస్ట్ చేయాల్సిన 9 ప్లేస్లకి పంపిస్తాడు. కట్ చేస్తే ఒకడు డేవిడ్ బాయ్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కలవడానికి జపాన్ నుండి యూకిమోరా షింజో వచ్చాడని చెప్తాడు. ఈ షింజో ఎవరంటే మనం ఫస్ట్లో యాకుజా గ్యాంగ్ని చూశాం కదా, ఆ గ్యాంగ్ లీడర్ అయిన కసా యొక్క ఫాదర్. డేవిడ్ బాయ్ షింజో దగ్గరికి వచ్చి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడుగుతాడు. దానికి షింజో ఆ ఓమి గడికి గంభీర గురించి కొంచెం కూడా తెలియదు, వాడెంత డేంజరస్ పర్సనో నాకు మాత్రమే తెలుసు. గంభీరాని అంతం చేయాలంటే ఆ ఓమిగాడు సరిపోడు, నా సైన్యం కూడా సరిపోదు, మనిద్దరం కలిసి వాణ్ణి అంతం చేద్దామని అంటాడు. డేవిడ్ బాయ్ షింజో మాటల్ని లెక్క చేయకుండా ఆ గంభీరగాన్ని అంతం చేయడానికి నాకు ఎవడి ఫ్రెండ్షిప్ అవసరం లేదు, నేను వాణ్ణి ఈజీగా అంతం చేయగలను, మీరిక్కడి నుంచి ఇక బయలుదేరండి అని చెప్పి డేవిడ్ బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ డేవిడ్ బాయ్ ఖచ్చితంగా కాసేపట్లో తన దగ్గరికి తిరిగి వస్తాడని షింజో డ్రింక్ తాగుతూ అక్కడే వెయిట్ చేస్తుంటాడు. గంభీర ఒక ట్రక్ వేసుకుని ఓమి ఉండే ప్లేస్కి వెళ్ళి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు ఓమి తను బంధించిన ధీరజ్ అండ్ అతని గ్యాంగ్ మొత్తాన్ని దారుణంగా చంపేస్తాడు. గంభీర ఒక్కొక్కడిని చంపుకుంటూ ఓమి ఉండే ఫ్లోర్ వైపు వెళ్తుంటాడు. అప్పుడు ఓమి స్పీకర్స్లో మాట్లాడుతూ, నీ కూతురంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే, తను బతకాలి అని నువ్వు అనుకుంటే గన్ వదిలేసి సైలెంట్గా నా దగ్గరికి రా అని అంటాడు. ఇక గంభీర తన కూతురి కోసం గన్ వదిలేసి ఓమి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఓమి గంభీరతో, హాస్పిటల్లో ఉన్న నీ వైఫ్ని చంపింది నేనే అని కన్మణి మెడలో ఉండాల్సిన తాళిని గంభీర ముందున్న గ్లాస్లో వేస్తాడు. అప్పుడు టీను గంభీర భార్య గురించి తప్పుగా మాట్లాడడంతో గంభీర వాడిని వితిన్ సెకండ్స్లోనే చంపేస్తాడు. ఆ తర్వాత ఓమికి గంభీరకి పెద్ద ఫైట్ జరుగుతుంది. ఓమి గంభీరాని ఆపాలని నీ కూతురుతో మాట్లాడతావా అని అనడంతో గంభీర ఫైట్ చేయకుండా ఆగిపోతాడు. ఓమి పాపని వేరే ప్లేస్లో దాచిపెట్టి దౌడేని పాపకి కాపలాగా ఉంచుతాడు. ఓమి వాకీటాకీలో దౌడేతో మాట్లాడుతూ పాపని చంపేసేయని ఆ వాకీటాకీని గంభీర వైపు విసిరేస్తాడు. పాప చనిపోతుందేమో అని గంభీర చాలా బాధపడుతూ పాపని పిలుస్తుంటాడు. ఈలోగా ఓమి మనుషులు గంభీరాని గన్స్తో చుట్టుముట్టేస్తారు. ఇక 9 అవ్వడానికి కొన్ని సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. బాంబే బ్లాస్ట్ అవ్వడం గంభీర తన కళ్ళతో తను చూసిన తరువాత ఓమి గంభీరాని చంపేయాలని ఫిక్స్ అవుతాడు. కరెక్ట్గా టైం 9 అవుతుంది, కానీ ఒక్క ప్లేస్లో కూడా బాంబ్ పేలదు. ఏంటి బాంబ్స్ ఒక్కటి కూడా పేలలేదని ఓమి అండ్ డేవిడ్ బాయ్ షాక్ అవుతారు. విషయం ఏంటంటే బాంబ్స్ బ్లాస్ట్ అవ్వకుండా ఆపడం కోసం గంభీర తన సామురాయ్ స్టూడెంట్స్ని పంపించుంటాడు. వాళ్ళు బాంబ్స్ తీసుకెళ్లిన వాళ్ళని కనిపెట్టి చంపేస్తారు. అండ్ అర్జున్ కూడా పాప ఉండే ప్లేస్ని కనిపెట్టి దావుడేని షూట్ చేసి చంపేస్తాడు. పాప క్షేమంగా ఉందని తను వాకీటాకీలో గంభీరాకి చెప్తాడు. పాప క్షేమంగా ఉందని గంభీర కాస్త రిలాక్స్ అవుతాడు. కట్ చేస్తే ఆ సామురాయిలు బాంబ్స్ని బిల్డింగ్ లోపలికి విసిరేసి అద్దాలని పగలగొట్టుకుంటూ లోపలికి దూకుతారు. ఇక ఓమి మనుషులకి సామురాయిలకి పెద్ద ఫైట్ జరుగుతుంది. వాళ్ళు ఓమి మనుషుల్ని చాలా సింపుల్గా చంపేస్తారు. గంభీర ఓమి మీద అటాక్ చేసి వాడిని అదే బిల్డింగ్లో వాడు తయారు చేసిన బాంబ్స్తోనే కట్టేసి వాడితో సహా ఆ బిల్డింగ్ని కూడా పేల్చి వాడిని చంపేస్తాడు. గంభీర పవర్ ఏంటో వాడేం చేయగలడో డేవిడ్ బాయ్కి అర్థమై షింజో దగ్గరికి వెళ్ళి అసలు ఈ గంభీర ఎవరని అడుగుతాడు. అప్పుడు షింజో, గంభీర మామూలోడు కాదు, వాడు జపాన్లో ట్రైన్ అయిన సామురాయ్. వాడు చనిపోయాడని మేము అనుకున్నాం, కానీ వాడు బతికే ఉన్నాడని తర్వాత తెలిసింది. నా కొడుకు కసో సామురాయిలందరినీ అంతం చేసేశాడు. నా కొడుకు చేసిన పనికి గంభీర వాడి మీద పగ తీర్చుకోవడం కోసం కొంతకాలానికి జపాన్కి తిరిగొచ్చి కసోతో సహా యకుజా గ్యాంగ్ మొత్తాన్ని చంపేశాడని చెప్తాడు. గంభీర వాళ్ళని చంపేయడంతో జపాన్లోని ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతుంటారు. వాళ్ళు గంభీరాకి గుర్తుగా అతని స్టాచ్యూని పెట్టుకుంటారు. కట్ చేస్తే గంభీర అర్జున్ దగ్గర నుండి తన పాపని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోవడంతో మూవీ ఎండ్ అవుతుంది. అండ్ లాస్ట్లో ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.